హలో ఆల్, వెల్కమ్ టు జెట్ కాలర్ రివ్యూ. ఈరోజు మన రివ్యూ వచ్చి దేవరా స్టారింగ్ ఎన్టీఆర్, ద మాస్ ఆఫ్ పవర్. లుక్స్, ఎలివేషన్స్, ఫైటింగ్, డ్యాన్స్, మ్యూజిక్ అన్నిటికీ టిక్కులు కొట్టుకోవాలంటే దేవరా సినిమా చూసి టిక్కులు కొట్టుకోవాల్సిందే. ఇది ఒక నాన్ స్పాయిలర్ రివ్యూ అండి. మీకు నేనైతే మూవీ కంటెంట్ మీకు చెప్పను, కానీ మూవీ విజువలైజేషను, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, క్లైమాక్స్ ఎలివేషన్స్, ఫైటింగ్ సీను ఎలా ఉంటుందో మీకు నేను చెప్తాను. మెయిన్ ఆయుధ పూజతో అయితే మీరు ఎన్టీఆర్ అని చెప్పినట్టు కాళ్ళు ఎగరేస్తారు అంతే. ఆయుధ పూజది అట్లుంటుంది, దెమ్మ తిరిగిపోద్ది. ఇంకా జాన్వీ లిక్స్ వచ్చేసి బ్యూటీ ఆఫ్ మూవీ అండి. ఏం సెలెక్ట్ చేసాడో కానీ సూపర్, ఎక్సలెంట్. దాని లుక్స్, చామింగ్, పర్ఫార్మెన్స్, డ్యాన్సింగ్ అయితేనేమి, ఆ గ్రేస్ ఎక్సలెంట్. స్క్రీన్కి కరెక్ట్గా సెట్ అయింది. వాయిస్ కానీ ఎన్టీఆర్ అని జాన్వీని స్క్రీన్ మీద చూసినప్పుడు ఫ్యాన్స్ వేస్తారు విజిల్స్. దాని అమ్మ జీవితం దమ్మ తిరిగిపోద్ది మైండ్, కానీ అట్టుంటాయి ఆ లుక్స్. నేనైతే మళ్ళీ సెకండ్ టైం కానీ పోవాలని ఫిక్స్ అయిపోయాను. అట్టుంటుంది మూవీ, ఎక్సలెంట్. ఆ సాంగ్స్ అయితేనే, విజువలైజేషన్, ఎఫెక్ట్స్ ఏమన్నీ స్క్రీన్ మల్టీప్లెక్స్ స్క్రీన్స్లోనే చూడండి. నాన్ స్పాయిల్ చేయొద్దు. ఈ ఫేక్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసి మూవీస్ అయితే అన్ని దాన్ని స్పాయిల్ చేయొద్దు. నాన్ స్పాయిలర్గానే చూడండి. ఆ ఎలివేషన్ షాట్స్ అన్ని స్క్రీన్ మీద చూస్తేనే ఆ గ్లిమ్స్, ఆ గ్రాఫిటీ అన్నీ సూపర్గా అదిరిపోద్ది. ఆయుధ పూజ అప్పుడు ఫైట్ ఉంటుంది, దిమ్మ తిరిగిపోద్ది. మీకు అందరికీ అన్న చెప్పాడు కదా కాలర్ ఎగరేసుకోవాలని, ఆ మాత్రం ఎగరేయాల్సిందే కాలరు. కొట్టాల శివ గారు ఏం కంపారిజన్ అంటే వీడియోగ్రాఫీకి, ఆయన థాట్కి, ఆ టెక్నికాలిటీ తీసుకున్నందుకు అదిరిపోయింది సినిమా. ఇంకొచ్చేసి స్క్రీన్ ప్లే బాగుంది. ఆ లవ్ ట్రాక్స్ వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది బాగాలేదంటున్నారు, కానీ ఆ లవ్ ట్రాక్స్ అనేది స్క్రీన్ ప్లేకి తగ్గట్టు, మూవీ స్టోరీ తగ్గట్టు బాగా ఫిక్షన్గా, అటాచబుల్గా ఉన్నాయి సాంగ్స్ మూవీకి. మీరేంటంటే రివ్యూ చూసి సినిమాకి వెళ్ళే వాళ్ళు ఓ లెక్కకుంటుంది, మూవీ చూడకుండా వెళ్ళే వాళ్ళ సినిమా లెక్కకుంటుంది. మీరేంటంటే మనం తీసుకునే ఆలోచన బట్టే మూవీ సైడు అదురుగుంటుంది. ఎన్టీఆర్ చూపించినట్టు ఓ లెక్కలో ఉంటుంది ఎన్టీఆర్ని. ఆ విజువల్ లుక్స్ అదిరిపోతాయి, ఆ మాత్రం ఉంటుంది సినిమాకి. ఇంకా షార్ట్ సీన్ అయితేనేమి అన్నీ మూవీలో చూడాలి తమ్ముడు. మీరు మామూలుగా యూట్యూబ్లో వీడియోస్లో చూసేసి దాన్ని ఇలా బాగుంది అలా బాగుంది అనబాకండి. దానికి స్క్రీన్ మీద చూస్తే బొమ్మ దద్దరిల్లిపోద్ది, ఆ మాదిరిగా ఉంటుంది. ఎన్టీఆర్ ఆ ఫైట్ సీన్, ఆ కత్తులు ఎందుకు పెట్టాడు అనుకున్నాం, దాని అమ్మ జీవితం. ఆ సినిమా మొత్తం కత్తులు, దానికోసమే కత్తులతో టైటిల్ దేవరాని పెట్టింది. అన్న ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు అది అన్న ఎన్టీఆర్ అన్న సినిమా స్క్రీన్ మీద చూస్తుంటే, ఎంటుకలు రములుతుంటే, మా ప్రతి ఫ్యాన్కి గుండెల్లో దడ రాకుతుంటే, ఆ సినిమా స్క్రీన్ మీద, పెద్ద స్క్రీన్ మీద ఎలివేషన్ చూస్తుంటే దద్దరిల్లిపోతుంది స్క్రీన్ అంతా. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ నెరేషన్ బాగా రాస్తున్నారండి. 2 పార్ట్స్ కాదు, దీన్ని కంటిన్యూ చేసిన ఇబ్బంది లేదు, అలా ఉంటుంది స్టోరీ. అది స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ. ద విలన్ మనం కంపారిజన్, ఆ సినిమా కంపేర్ చేసినట్టు స్టోరీ లైన్ అనేది కొత్త వేరియేషన్ లైన్లోకి ఉంటుంది. ఇంకా మనం కాస్టింగ్ విషయానికి వస్తే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కాస్టింగ్ విషయానికి మీకు అందరూ తెలిసింది కదా, మన ట్రైలర్స్ చూస్తూ ఉన్నాం. ఓకే, ప్రకాష్ రాజ్ అయితేనేమి, వీళ్ళందరూ ఉన్నారు కదా, సూపర్గా ఎక్స్ట్రాడినరీ చేస్తున్నారు. ఇంకా గెటప్ సీను, ఇంకా ఎక్స్ట్రాడినరీ రాన్స్ ఉన్నారు. ఇంకా నేను చెప్పను, మీరు స్క్రీన్ చూడండి. ఏంటంటే నేను ఇప్పుడు మూవీ చూసి వచ్చాను, ఆ సంతోషంలో నాకు చెప్పాలనేది అంత ఉన్నది. అంత బాగున్న సినిమా మటుకు మీరైతే మిస్ చేయబాకండి. ప్రతి ఒక్కరు స్క్రీన్లోనే చూడండి, స్పాయిల్ అయితే చేయొద్దు. ఇట్స్ మై రిక్వెస్ట్, మై సైడ్. ఎందుకంటే మన టాలీవుడ్ని మనమే డిక్రైజ్ చేయకూడదు, మనమే డెవలప్ చేయాలి. ఇంకా అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ వచ్చేస్తే మన అమ్మ జీవితం, ఆ జైలర్ అన్నారు. ఒకసారి మూవీ స్క్రీన్ మీద చూడండి. ఇది మీరు అనుకోవచ్చు, మీరు దాని అటు కొట్టాడు, దీనికి ఇటు కొట్టాడు. ఇది సి సైడ్ మూవీ. ఎలా కొట్టాల శివ గారిని ఆ మాత్రమే కాదు, నేను దండం పెట్టేస్తున్నాను సాంగ్కి. అలా ఉన్నది ఏంది ఆ కొట్టాల శివ గారు. మా ఎన్టీఆర్ అన్నకి ఎంత మాస్ ఎలివేషన్స్ ఇచ్చేసారు మీరు సినిమా మీద, స్క్రీన్ మీద రిలీజ్ చేశారు. ఆ స్క్రీన్లో, ఆ పెద్ద స్క్రీన్ మీద చూస్తుంటే మిస్మరైజ్. మీరు కానీ సినిమా చూసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది అని. ఎందుకంటే ఒక రివ్యూగా మీకు కాదు, నేనైతే మూవీకి 10/10 ఇచ్చేస్తాను. మీరు అన్నారు కదా మ్యూజిక్, అనిరుద్ధ్ మ్యూజిక్ ఎలా ఉంటుందంటే, ఒక కెరటం వచ్చి సముద్రం మీద ఫైట్ అప్పుడు సునామీ లెక్క ఉంటుంది మ్యూజిక్. రిమైనింగ్ అప్పుడు సముద్రం మీద పోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుంది. ఒక సముద్రం పక్కన కూర్చుంటే మ్యూజిక్ ఎలా ఆస్వాదిస్తుందో అలా ఉంది మ్యూజిక్. మీరు అంటారు మ్యూజిక్ డల్గా ఉందని, సముద్రం కూడా ప్రశాంతంగా ఉండాలి మ్యూజిక్. ఫైట్ సీన్స్ వచ్చినప్పుడు, ఎలివేషన్స్ వచ్చినప్పుడు సునామీ లెక్కన ఉంటుంది.